ఈ స్వర్ణగిరిలో నారాయణ నామం మారుమవుతుంటుంది ఎల్లవేళలా. బాగా ప్రక్షాళన ఇక్కడే. ఉండండి ఉండండి. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే రథము, అటువైపు శ్రీరావారి కళ్యాణము, ఇటువైపు ఏమో మెయిన్ గర్భగుడి రైట్ సైడ్. తిన్నగా వెళ్తే బయటికి వెళ్ళిపోవచ్చు, బయటి దారి కూడా ఉంటుంది. స్పెషల్ దర్శనం తీసుకుంటే ఏంటంటే తొందరగా శీఘ్ర దర్శనం డబ్బులు పే చేస్తే ఉంటుంది. అలాగే సెల్కి కూడా ఫోన్ పే చేయాలి. శీఘ్ర దర్శనానికి 50 ఉంది, 100 ఉంది, 150 అలా రకరకాలుగా ఉంది. అయినా ఇవాళ రష్ లేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. 55 కూడా పనిచేస్తుంది, స్పీడ్గానే ఉంటుంది. ధర్మదర్శనం కొంచెం లేట్ అవుతుంది, అంటే ఓ 10 నిమిషాలు, అరగంట అంతే. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హనుమంతుడు వంకరగా కాలు పెట్టుకొని ఉన్నాడు ఇక్కడ. ఇటువైపు ఏమో కింద డౌన్ ఉంటుంది. ఆ డౌన్ పక్కన ఏంటంటే గంట ఉంటుంది. ఇదంతా కూడా చుట్టూ ఆవరణ అనమాట. గర్భగుడి నుండి పైకి బయటకు వస్తే వెడమ వైపు నుండి ఇక్కడ ఫౌంటైన్ ఉంది. అటువైపు దిగితే ఏంటంటే కోనేరు పక్కన ధ్వజస్తంభం ఉంటుంది. ఇది డే టైం కూడా ఆన్ చేసే ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంత చలికాలం అయినప్పటికీ ఎండ చాలా ఉంది. ఈసారి ఎండకు తగ్గట్టుగా ఈ ఫౌంటైన్ విరజిమ్ముతుంది. ఇక్కడ ఏంటంటే బయట అటు లెఫ్ట్ సైడ్ ఇంకా డౌన్కి వెళ్ళిపోవాలి. ఇటువైపు నుండి కూడా కోనేరు వస్తుంది. కోనేరు 3 వైపుల నుండి దారి ఉందన్నమాట. ఈవినింగ్ మాత్రం చాలా డెకరేషన్ ఉంటుంది, లైటింగ్ చాలా బాగుంటుంది. లైటింగ్ మొత్తం గుడంతా కూడా వెలుగులతో విరజిమ్మి ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంటుంది. ఇదంతా కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఇక్కడేమో గంట, ఈ గంట అతిపెద్ద గంట స్టోన్తో ఇది అంతా హ్యాంగ్ చేయబడుతుంది. అది క్లోజ్ అయి ఉన్నట్టుంది. ఇక్కడ బ్యాటరీ వెహికల్ లేవు. ఒకటి మొదట్లో మీద నీట్గా చేసినట్టు. ఆలయ ప్రాంగణం చాలా బాగుంది.